రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములను తాకట్టు పెట్టి నిధులు సమీకరించారనే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. టీజీఐఐసీ ఆధీనంలోని 760 ఎకరాల్లో కొంత భూమిని తాకట్టు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఆర్బీఐని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించినట్లు తెలుస్తోంది. 15 నుంచి 20 వేల కోట్ల నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. రుణమాఫీకి 35 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములను తాకట్టు పెట్టి నిధులు సమీకరించాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. టీజీఐఐసీ ఆధీనంలోని 760 ఎకరాల్లో కొంత భూమిని తాకట్టు పెట్టే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఈ విషయంలో ఇప్పటికే ఆర్బీఐని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించినట్లు తెలుస్తోంది. 15 నుంచి 20 వేల కోట్ల నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. రుణమాఫీకి 35 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా వేస్తుంది. రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములను తాకట్టు పెట్టి నిధులను సమీకరించాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. టీజీఐఐసీ ఆధీనంలోని 760 ఎకరాల్లో కొంత భూమిని తాకట్టు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఆర్బీఐని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించినట్టు తెలుస్తోంది. 15 నుంచి 20 వేల కోట్ల నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. రుణమాఫీకి 35 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమని అంచనా వేస్తుంది రేవంత్ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, రుణమాఫీకి సంబంధించిన నిధుల సమీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే రేవంత్ సర్కార్ ఖజానాలో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. ఎందుకంటే 6 గ్యారంటీల అమలుకే నిధుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలంటే దాదాపు 35 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ నిధులను ఏ విధంగా సమీకరించాలన్న దానిపై గత 2-3 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. నిధుల సమీకరణకు కావాల్సిన మార్గాలు ఏంటన్న దానిపై తీవ్రంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న విలువైన భూములను తాకట్టు పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మింది కాబట్టి ఇప్పుడు మరోసారి భూములను అమ్మితే మాత్రం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విలువైన భూములను ఆర్బీఐకి తాకట్టు పెట్టి నిధులను సమీకరించాలన్న ఒక నిర్ణయానికి రేవంత్ ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ అంటే టీజీఐఐసీ పరిధిలో దాదాపు 760 ఎకరాల భూమికి సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ ల్యాండ్ బ్యాంక్ పూర్తి స్థాయిలో కాకుండా సగం విలువైన భూములన్నింటినీ కూడా ఆర్బీఐకి తాకట్టు పెడితే ఏ విధంగా ఉంటుందని దానిపై కసరత్తు చేశారు. ఇప్పటికే ఆర్బీఐని కూడా సంప్రదించినట్టు తెలుస్తోంది. దాదాపు 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఈ భూముల తాకట్టు ద్వారా సమీకరించాలని చెప్పి రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2-3 రోజుల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఈ భూముల తాకట్టుకు సంబంధించిన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా కొంత సందిగ్ధం నెలకొంది. బేషరతుగా అందరికీ రుణమాఫీ చేయాలా, లేదంటే కొంత కటాఫ్ పెట్టి 5 ఎకరాలు 10 ఎకరాలు కటాఫ్ పెట్టి ఐటీ చెల్లిస్తున్న వాళ్ళు కానీ ప్రొఫెషనల్స్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇటువంటి వారందరినీ కూడా ఈ రుణమాఫీ యొక్క నిబంధనల నుంచి తొలగించాలన్న దానిపై కూడా కొంత సందిగ్ధం నెలకొంది. కాబట్టి వీటన్నిటిపై మంత్రివర్గం తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ అంశానికి సంబంధించి ఆర్బీఐని కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది కదా, అంటే ఆర్బీఐ నుంచి ఎలాంటి రిప్లై వచ్చింది?
ఖచ్చితంగా భూముల తాకట్టుకు సంబంధించి ఇప్పటికీ ఆర్బీఐ అధికారులతో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. అందుకు ఆర్బీఐ కూడా సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపినట్టు తెలుస్తుంది. అయితే మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ఎంత మేర ఎన్ని వందల ఎకరాలు తాకట్టు పెట్టాలి, ఏ ఏరియాలో తాకట్టు పెట్టాలి అంటే ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ ఈ రెండు జిల్లాల్లో చాలా విలువైన భూములు ఉన్నాయి. దాదాపు 760 ఎకరాల పైచిలకు ల్యాండ్ బ్యాంక్ ఉంది. కాబట్టి ఇందులో విలువైన భూములను అంటే ఉపయోగంలో లేని భూములన్నింటినీ కూడా ఆర్బీఐకి తాకట్టు పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఆర్బీఐతో సంప్రదింపులు జరిపి ఆర్బీఐ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ భూముల తాకట్టు ద్వారా 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించి ఆగస్టు 15కి ఏదైతే రేవంత్ ప్రభుత్వం మాట ఇచ్చిందో రైతులందరూ కూడా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి స్థాయి కసరత్తు పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.